2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమికి ఇండీ కూటమి పెద్ద సవాలుగా మారింది. ప్రతి విషయంలో పార్లమెంట్ వరకు వచ్చినప్పుడు మాత్రం పార్లమెంట్లో జరిగే చర్చల విషయంలో ఎన్డీఏకి ఇండీ కూటమి పెద్దగా సమాధానం చెప్తూ వస్తుంది. అలాగే బిల్లులు ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో బీజేపీ ఆలోచనలు చట్టాలుగా మారకుండా అడ్డుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవలే తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుని ఇండీ కూటమి అడ్డుకోగలిగింది. దానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు బీజేపీకి ఉన్న బలం ఇప్పుడు లేదు. పార్లమెంట్లో 2019లో సొంతంగా 303 స్థానాలు బీజేపీకి వచ్చాయి. కానీ మొన్న 2024లో కేవలం 240 స్థానాలు మాత్రమే బీజేపీకి వచ్చాయి. గతంలో ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలతో సంబంధం లేకుండా సొంతంగా కూడా అధికారాన్ని చెలాయించే పరిస్థితిలో బీజేపీ ఉంది 2019 నుంచి 2024 మధ్య. కానీ ఇప్పుడు తన మిత్రపక్షాలతో కలిసి కేంద్రాన్ని నడిపే పరిస్థితి. నితీష్ కుమార్ పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఎన్డీఏ కూటమి నడుస్తుంది. మొత్తం ఎన్డీఏ కూటమి బలం 293 స్థానాలు. ఇది ఒక పక్క అయితే, ఇంకో పక్క ఇండీ కూటమి బలం 2024 ఎన్నికల్లో పెరిగింది. ఇక కాంగ్రెస్ బలం పెరిగింది, కాంగ్రెస్ మిత్రపక్షాల బలం కూడా పెరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ 100 పార్లమెంటు స్థానాలు సంపాదించి ప్రతిపక్ష స్థానాన్ని అందుకుంది. 2014లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పార్లమెంట్లో లేదు, 2019లో లేదు. కానీ మొన్న ప్రతిపక్ష హోదాని అందుకోగలిగింది, 100 స్థానాలు సంపాదించగలిగింది. ఇంకొక పక్కన సమాజ్వాదీ పార్టీ 37 స్థానాలతో, మమతా బెనర్జీ 29 స్థానాలతో, స్టాలిన్ 22 స్థానాలతో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఎంపీలు గెలుచుకొని లోక్సభలో ఉన్నారు. రాహుల్ గాంధీ మధ్యలో నిలబడి ఇటుపక్క మమతా బెనర్జీ, ఇటుపక్క అఖిలేష్ యాదవ్, వెనకాల స్టాలిన్ ఉంటే రాహుల్ గాంధీ చాలా బలంగా కనిపించేవాడు. అందుకని బీజేపీ ఆపరేషన్ చేపట్టింది. ప్రాంతీయ పార్టీలని చీల్చి బీజేపీ ఎన్డీఏ కూటమి తన బలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాల్లో బీజేపీ సక్సెస్ అయింది. ఇప్పుడు ఇటుపక్క నిలబడ్డ మమతా బెనర్జీకి అసలు విలువే లేదు. మమతా బెనర్జీ పార్టీకి ఉన్న 29 మంది ఎంపీలు 20 మంది ఎంపీలు ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చేసారు. ఆ మిగతా 9 మంది కూడా వ్యతిరేక వర్గంగా ఉన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీని అసలు పార్టీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పించేశారు. ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరటం తప్ప వేరే ఆప్షన్ లేని పరిస్థితి. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పార్టీ, అతనికి 37 మంది ఉన్నారు. దాంట్లో 25 మందిని చేర్చబోతున్నట్టుగా బయట సర్కిల్స్లో ప్రచారం నడుస్తుంది. స్టాలిన్ రాహుల్ గాంధీ వెనకాల లేడు, పక్క పోయి కూర్చున్నాడు. సో ఇటు పక్క ఉన్న మమతాకు విలువ లేదు, ఇటు పక్కన ఉన్న అఖిలేష్ యాదవ్ భయంగా ఉన్నాడు, వెనకాల ఉన్న స్టాలిన్ పక్కకు పోయి కూర్చున్నాడు. ఇప్పుడు ఒక్క రాహుల్ గాంధీ చూడండి, ఇండీ కూటమి ఏమో చల్లా చెదురైపోయింది, ఎన్డీఏ కూటమి బలమేమో అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంత పెద్ద షాక్ ఇది. ఒకప్పుడు రాహుల్ గాంధీ ఇటు పక్క మమతా బెనర్జీని, ఇటు పక్క అఖిలేష్ యాదవ్ని, వెనకాల స్టాలిన్ పెట్టుకుని పార్లమెంట్కి వస్తూ ఉంటే బీజేపీ భయపడాలి. కానీ ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు. సో జరిగినటువంటి పరిణామాల్లో బీజేపీ చేసినటువంటి ఆపరేషన్స్లో బీజేపీ అమాంతం పెరిగింది. కాంగ్రెస్ బలం లేదు, ఇండీ కూటమి బలం అమాంతం తగ్గింది. దీనివల్ల రాహుల్ గాంధీ మాటకి కొంత వాల్యూ తగ్గింది. మొన్నటిదాకా రాహుల్ గాంధీ ఏం చెప్పినా సరే కొంత బలమైన వాదన ఉండేది. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంపార్టెన్సు, రాహుల్ గాంధీ మాటకున్న విలువ కొంత తగ్గింది. మళ్ళీ దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎంజాయ్ చేస్తుంది. ఇదొక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే మమతా బెనర్జీ పార్టీ చీలిపోతే, మమతా బెనర్జీ వీక్ అయితే, అఖిలేష్ యాదవ్ వీక్ అయితే, వీళ్ళందరూ వీక్ అయ్యారనుకోండి ప్రాంతీయ పార్టీలన్నీ, ఆటోమేటిక్గా వీళ్ళ వెనకాల ఓటు బ్యాంకు కాంగ్రెస్ వెనకాలకు వస్తుంది కదా, ఇదొక లాభం. పైగా వీళ్ళెవరు గట్టిగా ఎప్పుడు పడితే అప్పుడు రాహుల్ గాంధీని లెక్క చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు లెక్క చేయక తప్పదు, వాళ్ళు బలహీనం అయిపోయారు. సో రాహుల్ గాంధీ ముందు చేతులు కట్టుకొని ఉంటారు. కాబట్టి జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కాంగ్రెస్ ఎంజాయ్ చేస్తుంది. నిజానికి రాహుల్ గాంధీకి బలం తగ్గింది. అయినా సరే రాహుల్ గాంధీ జరుగుతున్న పరిణామాలను ఎంజాయ్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే, నాశనం అయిపోతుంది నేను కాదు కదా, నా మిత్రులు కదా, నా సపోర్టర్స్ కదా అన్నదంటూ ఉన్నాడు. అంటే తన సపోర్టర్స్ వీక్ అయిపోతే తన మాట వింటారు అనేది రాహుల్ గాంధీ అభిప్రాయం కావచ్చు ఇక్కడ. సో ఈ పరిణామాలను మీరు ఎలా చూస్తున్నారో కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.